నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యాహ్నం ఏపీలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ని వెబ్సైట్లోనే కాకుండా మన వాట్సాప్లో కూడా సింపుల్గా చాలా స్పీడ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రింటౌట్ తీసుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేయాలో ఇక్కడ చూపిస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాట్సాప్లో సేవలు అందిస్తున్నటువంటి ఒక వాట్సాప్ నెంబర్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ నెంబర్ని క్లిక్ చేసి సేవ్ చేసుకొని మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆ నెంబర్కి హాయ్ అని టైప్ చేయండి. ఈ విధంగా హాయ్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా మన ఏపీ గవర్నమెంట్ అధికారిక ముద్రతో పాటు ఈ విధంగా మెసేజ్ వస్తుంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. ప్రజల చేతిలో ప్రభుత్వం. మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలను అందించేందుకు నిబద్ధతతో ఉన్నాము. దయచేసి మీకు కావలసిన పౌర సేవను ఎంచుకోండి అని వస్తుంది. ఇక్కడ సేవను ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు రకరకాల డిపార్ట్మెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనకు ఎటువంటి సేవ కావాలో ఎంచుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ గమనించవచ్చు. టైప్ ఈఎన్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఉంది కదా. మనకి కొన్ని తెలుగు పదాలు ఇంగ్లీష్ నుంచి అనువాదం చేసిన పదాలు అవి మనకంత ఈజీగా అర్థం కావు, ఎందుకంటే అవి వాడుక పదాలు కాదు. ఇంగ్లీష్లో మనం ఎనబుల్ చేసుకుంటేనే మనకు ఈజీగా ఉంటుంది. సో నేను ఇంగ్లీష్ కోసం ఈఎన్ అని టైప్ చేస్తున్నాను. లాంగ్వేజ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు చూసారు కదా, సేమ్ మెసేజ్ ఇంగ్లీష్లో వచ్చింది. ఇప్పుడు మనం చూజ్ సర్వీస్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్లో ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేద్దాం. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ సర్వీసెస్, టెంపుల్ బుకింగ్ సర్వీసెస్, ఇలా చాలా ఉన్నాయి కదా. మనం ఎడ్యుకేషన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకి సెలెక్ట్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది. చూసారు కదా, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థియరీ అని ఉంది కదా. ఆ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి, చెక్ చేయండి. తర్వాత ఎంటర్ యువర్ రోల్ నంబర్ ఐపీఈ 2025 ఆర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ ఆధార్ నంబర్ ఆర్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అని కనిపిస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి మీ యొక్క 10th క్లాస్ రోల్ నెంబర్ కానీ, లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, లేదా మీ యొక్క ప్రస్తుత రోల్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా కింద. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్కి, వాట్సాప్కి మీ హాల్ టికెట్ డైరెక్ట్గా వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో ఎంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే